హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఆంధ్ర ప్రజలకి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి పండుగ అంటే సంక్రాంతి. ఈ ఫెస్టివల్ వస్తుందంటే మన ఫేస్లో వైబ్రేషన్స్, హార్ట్కి హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ ఫెస్టివల్కి ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిగులు, ఎందుకంటే వాళ్ళ సంతోషమే మన సంతోషం కాబట్టి. సో 2 months ముందలే టికెట్స్ బుక్ చేసుకుంటాం. టికెట్స్ లేకపోతే తొక్కుకొని బస్సుల్లో ట్రైన్లో వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఏమన్నా వదులుతారా? అంత హ్యాపీగా వెళ్తే బూజు దులపమని, ఫ్రిడ్జ్లు సర్దమని అంటారనమాట. నైట్ అంతా మెలుకొని అప్పాలు చేసుకోవడము, చక్కెరాలు, చెక్కలు, అరిసెలు కనని ప్రతి దాంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు. నేను చేయనమ్మా అంటే ఊరుకోరు. టిఫినీలు తీసుకొని పోతావు కదా అని అంటారనమాట. సో ఖచ్చితంగా మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగా నైట్ అంతా మెలుకొని వాళ్ళ ముగ్గుల కంటే మన ముగ్గులే బాగుండాలని చెప్పేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దానికి తగ్గ కలర్స్ వెతుక్కొని అన్నీ చేసి ఒక 2కో 3కో పనుకుంటాం. మార్నింగ్ లేచి చూసేసరికి ముగ్గు మీద ఏదో ఒకటి చెత్త ఏదో ఒకటి పడి ఉంటుంది అనమాట. మార్నింగ్ లేసి అంతా వీధంతా ఎత్తుక్కొని నా ముగ్గు బాగుంది అనుకుంటాం. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా బిఫోర్ మ్యారేజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు అలా ఈసారి ఈ ఫెస్టివల్ని అయితే నేను మా అత్తగారి ఊర్లో జరుపుకుంటున్నాను అనమాట. నాకు ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా మెమరీస్ ఇచ్చాయి. ఇంకా మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి మేమంతా ఆ టెంపుల్కి వెళ్ళడానికి వెళ్తున్నాం. నా హీరో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ప్రతిసారి మా అత్తగారు ఊరు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్తాము. ఇప్పుడు కూడా వెళ్తున్నాము. ఇక్కడ నాగమయ్య స్వామికి వెళ్ళగానే నీట్గా అభిషేకం చేసి అంతా క్లీన్ చేసి పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాం అనమాట. సో ఇక చాలా టైం స్పెండ్ చేసాము టెంపుల్లోనే. అలాగా ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా వరకు టెంపుల్లోనే టైం స్పెండ్ చేసాము, ఫొటోస్ దిగాము. ఇలా ఇంకా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళగానే పిల్లలకి పెద్దలమందరం లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. అయితే ఇక్కడ 4:30 నుంచి ముగ్గుల పోటీలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో నా బుడ్డ హీరో, పెద్ద హీరో ఇక్కడ ఉన్నారనమాట. చూడండి ఎంత క్రేజీగా ఇస్తున్నారో ముగ్గు మాత్రము వాళ్ళ తమ్ముడితో కలిసి. చాలా బాగుంది కదా, చాలా ఫన్నీగా ఉంది. ఇంత మంచి మంచి ముగ్గుల మధ్య ఒక దిష్టి ముగ్గులాగా అనిపించింది నాకైతే మాత్రం, అది ఫన్నీగా. సో చాలా ఎఫెక్ట్ పెట్టి అందరూ చాలా మంచిగా వేశారు. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చాయి. సో కంప్లీట్గా చూసేయండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత ప్రైజ్ డిసైడ్ అయితే జరిగిపోయింది. అండ్ కొంచెం సేపు అప్పుడే ప్రైజెస్ ఇవ్వకుండా చిన్నపిల్లలతో ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ అయితే ఆడిపించారు. చాలా వరకు నేను అక్కడే టైం స్పెండ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది అట్లా చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో గేమ్స్ ఆడిపించడము. ఇక నా డే అయితే ఈ ఫెస్టివల్ రోజు ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి కనుమ అంటే నాకు గుర్తొచ్చేది నాన్ వెజ్. నాకే కాదు, మీకు కూడా గుర్తొచ్చేది నాన్ వెజే కదా. సో నాకు ఇష్టమైంది చికెన్ ఒక్కటే, అది తప్ప ఏం తిన్నాను. సో ఇంట్లో వాళ్ళందరూ మటన్ ఎక్కువ తింటారనమాట, హెల్త్కి మంచిదని. అందుకని చికెన్ మటన్ 2 ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి తీసుకొచ్చేసారనమాట. అత్తయ్య గారు అన్నారు ఎప్పుడు స్టవ్ మీద చేసుకుంటాం కదా, సో ఈసారి కట్ల పొయ్యి మీద చేస్తాను, నా చేతులతో టేస్ట్ చాలా బాగుంటుంది, తినండి అని చెప్పేసి అన్నారనమాట. సో వాటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసి ఇచ్చాము. అత్తయ్య గారు పలావ్ వండుతున్నారు, మేము కర్రీస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అలాగా మేము వెయిటింగ్ తినడానికి. ఈ రోజుల్లో జాబ్స్ చేస్తూ ఇంట్లో వండలేక బయట ఫుడ్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన హెల్త్కి చాలా
హార్మ్ఫుల్ కదా అదంతా. సో అప్పుడప్పుడన్నా ఇలా ఇంటికి వచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తే కంపల్సరీగా తినేసేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మనకు చాలా మంచిది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని డూ ఫాలో మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్, వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే డోలి డోలి డోలి